ఇన్స్టాగ్రామ్లో యష్మి గౌడ అండ్ గౌతమ్ మధ్య వార్ నడుస్తుంది. ఎందుకంటే యష్మి గారు నిన్న ఒక స్టోరీ పెట్టారు. నువ్వు నా జీవితంలో విదూషకుడివి, నీ జీవితంలో నువ్వు విలన్గా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అని ఒక స్టోరీ పెట్టింది యష్మి గౌడ గారు. దీనికి వెంటనే గౌతమ్ కృష్ణ స్పందిస్తూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే అది నువ్వే అని ఒప్పుకుంటావని కొటేషన్ పెట్టాడు. సో యష్మి బయటకు రాగానే గౌతమ్ కృష్ణ కొన్ని ఇంటర్వ్యూల్లో యష్మి గురించి ఇలా అన్నాడు, నేనేం తప్పు చేయలేదు, మొత్తం అంతా యష్మినే తప్పు చేసింది అన్నట్లు ఆయన కామెంట్ చేశాడు యష్మి మీద. అందుకు ఈ గౌతమ్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ ప్రతి చోట యష్మి గారిని టార్గెట్ చేస్తున్నారు. అందుకే యష్మి గారు నిన్న స్టోరీ పెట్టి అందరి నోళ్ళు మూయించారు. అప్పటి నుంచి గౌతమ్ కృష్ణ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ను హైడ్ చేశాడు. మనం మెన్షన్ చేసినా కూడా అతనికి వెళ్ళదు, ఎందుకంటే అతను మెన్షన్ స్టోరీస్ని హైడ్ చేసి పెట్టుకున్నాడు. సో చాలా రోజులు యష్మి గారిని ట్రోల్ చేస్తూ వచ్చాడు. గౌతమ్ కృష్ణ కూడా బయటకు కొన్ని ఇంటర్వ్యూల్లో యష్మి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాడు. సో ఇప్పుడు యష్మి గారు ఒక స్టోరీ పెట్టారు, దాంతో అందరి నోళ్ళు మూయించారు. గౌతమ్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ ఇద్దరు గౌతమ్ స్టోరీ పెట్టి మళ్ళీ డిలీట్ చేశాడు. ప్రతి యష్మి ఫ్యాన్ కూడా అతన్ని ట్యాగ్ చేస్తుంటే అతను అవి హైడ్ చేసుకున్నాడు. సో అందుకే గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తా అన్నోడు బయటకు వచ్చాక ఎందుకు ఇలా చేశారని చాలామంది మండిపడుతున్నారు. యష్మి గారి గురించి చాలా నెగిటివ్గా బయటకు వచ్చాక చెప్పాడు గౌతమ్ కృష్ణ. దీంతో యష్మి రాకైతేనే గౌతమ్ షాక్ అయ్యాడు.